ఉన్నతమైన నామము, శ్రేష్టమైన నామము, అధికారము కలిగిన నామము గల మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. సర్వోన్నతుడైన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు మనలను ప్రేమించి మంచి విశ్రాంతిని అనుగ్రహించి మంచి నిద్రను దయచేసి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్య ఒక్కరికే చెల్లునుగాక. ఆ దేవాది దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. ఆదికాండ గ్రంథము 14వ అధ్యాయము 19వ వచనం. అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడు. లోకంలో అనేక దేవతలు ఉన్నారు కానీ వారు ఆశీర్వదిస్తారనేది తర్వాత సంగతి. వారు శపిస్తారు. కానీ మన దేవుడు శపించడు. శాపగ్రస్తులైన మనలను ఆశీర్వాదమునకు వారసులుగా చేసే గొప్ప దేవుడు. మనము ఆశీర్వాదమునకు వారసులము. దేవునికి స్తోత్రం. అబ్రహాము గురించి దేవుడు మాట్లాడుతూ, అబ్రహాము ప్రార్థనాపరుడు, విజ్ఞాపనకర్త, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నవాడే కాదు. ఆదికాండ గ్రంథము 14వ అధ్యాయం చూస్తే అబ్రహాము ఒక యుద్ధ వీరుడు కూడా. బబులోను రాజులు ఒక నలుగురు, సొదోమ రాజులు 5గురులను చెరపట్టుకుని వారిని చెరగా తీసుకెళ్లిపోతున్నప్పుడు వారితో పాటు లోతు కుటుంబాన్ని కూడా చెరకు తీసుకెళ్లిపోతున్నారన్న సంగతి యుద్ధ వీరుడైన అబ్రహాముకు తెలిసింది. అబ్రహాము తన ఇంట పుట్టిన 318 మంది పనివారిని తీసుకొని ఆ బబులోను రాజులు నలుగురి మీదకి యుద్ధానికి వెళ్ళి వారిని ఓడించి, సొదోమ రాజులు నలుగురిని విడిపించి, వారితో పాటు లోతు కుటుంబాన్ని విడిపించి వారి ఆస్తిని వారికి అప్పగించేసి తిరిగి వస్తున్నప్పుడు రాజు లోయ అనబడిన షాలోము లోయ నుండి మెల్కీసెదెకు అను సమాధానపు రాజు అబ్రహాం గారిని ఎదుర్కొని, ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఎవరైతే దేవుని పక్షాన నిలువబడి దేవుని ప్రజల కొరకు యుద్ధం చేస్తారో, దేవుని ప్రజల కొరకు ప్రార్థనలో పోరాడతారో, ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన దేవుడు వారిని నిశ్చయముగా ఆశీర్వదిస్తారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు అనేకుల కొరకు ప్రార్థనలో పోరాడుతూ, నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నానండి, విజ్ఞాపన చేస్తున్నాను, బండ సందులో నిలబడుతున్నాను, కానీ నాకు ఆశీర్వాదం ఏమీ రావడం లేదండి, నాకు అన్ని కొరతలేనండి, అన్ని కొదువులే ఉన్నాయి, నా పరిస్థితి ఏం బాగోలేదు పాస్టర్ గారు అని బాధపడుతున్నారా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అబ్రహాము లోతు కుటుంబం కోసం యుద్ధ వీరుడిగా మారి తన ఇంట పుట్టిన వారితో సహా పోరాటం చేస్తే వారిని జయించి తన ప్రజలను విడిపించి వారికి అప్పగించిన తరువాత తిరిగి వస్తా ఉంటే మెల్కీసెదెకు అనే సమాధాన రాజు అబ్రామును ఆశీర్వదిస్తూ, ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక అని ఆశీర్వదించి, అంతేకాదు ఆ సమాధానపు రాజు రొట్టె ద్రాక్షారసమును అబ్రహాంకిస్తే అబ్రహాము 10వ వంతును ఆ రాజు గారికి ఇచ్చారు. ఆ రాజు అబ్రహామును ఆశీర్వదించారు. ఏమని ఆశీర్వదించారు? సర్వోన్నతుడైన దేవుడు, ఎల్ ఎలియోన్, అన్నిటికంటే అంతటికంటే అత్యున్నతుడైన దేవుడు, అన్నిటికంటే పైనున్నవాడు నిన్ను ఆశీర్వదించునుగాక. మనల్ని ఆశీర్వదించే దేవుడు అన్నిటికంటే పైనున్నవాడు. పైన ఆకాశమందే గాని, భూమి మీదే గాని, పాతాళంలో ఉన్న సమస్తము మీద అన్నిటికంటే ఉన్నతమైన నామము, పైనామము కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా దర్శనాన్ని చూస్తూ, అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడైన వారిని పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు. ఆయన అత్యున్నతుడైన దేవుడు, అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడైన వాడు
అక్కడ నుండి నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ పోరాటాన్ని, నీ ప్రార్థనను, నీ వినయ విధేయతలను, నీ విరిగి నలిగిన హృదయాన్ని చూచిన దేవుడు నిన్ను దాటిపోక నిన్ను ఆశీర్వదించి, నిన్ను దీవించి, నీ సరిహద్దులు విశాలపరిచి నీ ద్వారా మహిమ పొందడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు. రెండవది, సృష్టికర్త అయిన దేవుడు అబ్రహామును ఆశీర్వదించారు. నిరాకారములో సమస్తాన్ని సృష్టించిన దేవుడు, శూన్యములో సమస్తమును చేసిన గొప్ప దేవుడు. నువ్వు ఆశీర్వాదం పొందడానికి, నువ్వు దీవించబడడానికి ఏ అర్హత లేకపోయినప్పటికీ, నీకు కంటికి కనిపించేవి, కంటికి కనిపించని వాటిని సహితం సృష్టించిన సృష్టికర్త, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు గనుక నిన్ను తప్పక ఆశీర్వదించి, నిన్ను దీవించి, నీ నోటి నిండా నవ్వుంచి, దేవునికి స్తోత్రం, అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తానని ఈ దినాన నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకు బాధపడతావు? ఎందుకు దిగులు చెందుతావు? ఎందుకు భయపడతావు? దేవుడు ఉన్నారు. ఆయన ఒకవేళ శత్రువులే మూకమ్ముడిగా నీ మీదకి వచ్చినా ఆయన దూతను పంపి, నీ పక్షాన దూతను నిలబెట్టి నీకు విజయాన్ని ఇచ్చి, అత్యున్నతుడైన దేవుడు, సమస్త సృష్టికర్త అయిన దేవుడు నిన్ను ఆశీర్వదించి, నిన్ను దీవించి, అనేకులకు ఒక అధిపతిగా నిలబెట్టుటకు సమర్థుడైన వాడు. కీర్తనల గ్రంథము 115వ కీర్తన 15వ వచనం ఉంటుంది, భూమి ఆకాశముల చేత ఆశీర్వదించబడిన వాడా. మనము ఆశీర్వదించబడిన వారు అండి. మనం ఆశీర్వాదమునకు వారసులం. ఆ ఆశీర్వాదములు మనం పొందుకోవాలి అని అంటే ఆయన ఎదుట సాగిలపడాలి, విధేయత చూపించాలి. ఆయన ప్రజలైన వారి కొరకు నువ్వు పోరాడేవారిగా, ప్రార్థనలు యుద్ధం చేసేవారిగా నువ్వు ఉండగలిగినట్లయితే, నా సహోదరుడా, నా సహోదరి, తప్పక నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు 10వ వంతు ఇచ్చుటకు అర్హత కలిగిన వారిగా దేవుడు నిన్ను చేస్తారు, హెచ్చిస్తారు. ధైర్యంగా ఉండు, గుండె చెదిరిపోనివ్వద్దు, ధైర్యం తెచ్చుకో. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఆయన సజీవుడు. ఆయన ఈ దినాన నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాగ్దానాన్ని నమ్ముదాం, దీవించబడ్డామని దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృప కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రం. నీవు సర్వోన్నతుడవు, నీవు సర్వ సృష్టికర్తవు. దేవ, లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలిగిన గొప్ప దేవుడవు తండ్రి. మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకై, ఆశీర్వాదములకు కారకులుగా చేస్తున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే నీ ప్రియ బిడ్డలు ఆశీర్వాదం లేక ఇబ్బంది పడుతున్నారో వారందరినీ దినాన్న ప్రభువా నువ్వు ఆదరించి, ఆశీర్వదించి, మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.